హలో అందరికీ. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆ రేంజ్ భారీ యాక్షన్ సినిమాల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి భారీ అంచనాలతో ఈరోజే థియేటర్లలోకి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చేశాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కేడీ ద డెవిల్. ధ్రువ సర్జా హీరోగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవిచంద్రన్ మరియు రీష్మా నానయ్య ముఖ్య పాత్రలు పోషించారు. డైరెక్టర్ ప్రేమ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకపోతే సెన్సార్ పనుల వల్ల తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కొద్దిగా లేట్ అవుతోంది. ఈ సినిమా జానర్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. దీని రన్ టైం 2 గంటల 21 నిమిషాలు. తీవ్రమైన హింస ఉండటం వల్ల ఈ సినిమాకి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కథ విషయానికి వస్తే ఇది 1970ల కాలంలో బెంగళూరులో జరిగే కథ. కాళీ అనే ఒక చదువుకోని సరదాగా తిరిగే కుర్రాడు చిన్నప్పటినుంచే దేవా అనే ఒక పెద్ద డాన్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు. అలాంటి కాళీ అనుకోకుండా ప్రేమ, రాజకీయాల వల్ల ఒక పెద్ద గొడవలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత తను ఎవరినైతే హీరోగా అనుకున్నాడో అదే దేవాకి ఎదురెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కాళీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ. నటీనటుల గురించి చెప్పాలంటే కాళీ పాత్రలో ధ్రువ సర్జా తన ఎనర్జీతో అదరగొట్టేశాడు. తన యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. విలన్ గా సంజయ్ దత్ లుక్ బాగున్నా ఆ పాత్రకు అంత డెప్త్ లేదు అనిపిస్తుంది. శిల్పా శెట్టి చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ రోల్లో బాగా చేసింది. హీరోయిన్ రీష్మా నానయ్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇక క్లైమాక్స్లో వచ్చే ఒక పెద్ద సూపర్ స్టార్ క్యామియో మాత్రం థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆయన ఎంట్రీకి, యాక్షన్కి విజిల్స్ పడటం ఖాయం. టెక్నికల్గా ఈ సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా 1970ల నాటి బెంగళూరు వాతావరణాన్ని, సెట్స్ని చాలా రిచ్గా క్రియేట్ చేశారు. కెమెరా వర్క్ పాన్ ఇండియా రేంజ్కి తగ్గట్లుగా ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా లౌడ్గా ఉంది. కొన్నిసార్లు డైలాగులు కూడా వినపడనంత సౌండ్ వస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ధ్రువ సర్జా యాక్టింగ్, భారీ యాక్షన్ సీన్స్ మరియు సినిమా ఆర్ట్ వర్క్. అలాగే సినిమా చివర్లో వచ్చే సూపర్ స్టార్ క్యామియో ఈ సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. మైనస్ పాయింట్స్ చూసుకుంటే కథలో కొత్తదనం ఏమీ లేదు. చాలా రొటీన్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. పాత్రల మధ్య ఎమోషన్స్ ఎక్కడా కనెక్ట్ అవ్వవు. దీనికి తోడు సినిమాలో హింస, రక్తపాతం మరీ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా సాగుతూ అనవసరమైన స్లోమోషన్ షాట్స్తో కొద్దిగా విసిగిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి యాక్షన్ డోస్ పెరిగి కథ స్పీడ్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం చాలా హై వోల్టేజ్తో ముగుస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ఎలాంటి లాజిక్స్ లేకుండా కేవలం భారీ యాక్షన్, హీరో ఎలివేషన్స్ ఇష్టపడే పక్కా మాస్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. కానీ మంచి కథ, లాజిక్ ఆశించి వెళ్లేవాళ్లకి మాత్రం ఇది బోర్ కొట్టిస్తుంది. ముఖ్యంగా ఏ సర్టిఫికెట్ ఉంది కాబట్టి పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకి వెళ్ళకండి. భారీ యాక్షన్ని పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేయాలి అనుకుంటే థియేటర్లలో చూడండి. లేదంటే ఓటీటీ వరకు హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.